తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులు ఎట్లుంటారంటే ఏపీలో అయితే మరి ముఖ్యంగా పవర్లో ఎవరుంటే వాళ్ళ కొమ్ము గాయడం అయితే అలవాటు. నమస్తే అండి. నమస్తే. తమిళనాడులో తీర్పు సంచలనం చెప్తుంది. 9 మంది పోలీసులకి ఉరి శిక్ష. మీరు ఎట్లా చెప్తారు? శిక్ష పడ్డదంటే డైరెక్ట్ ఇప్పుడు ట్రయల్ కోర్టులో శిక్ష పడ్డది. కాకపోతే సుప్రీంకోర్టులో వరకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది చూడాలి. మ్యాక్సిమం నిష్పక్షపాతంగా వాళ్ళకు శిక్ష ట్రయల్ కోర్టులో వేసినట్టే సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించిన దాన్ని ఓకే చేసినా బాగుంటుంది. కానీ ఇక్కడికే వాళ్ళకు ఉరిశిక్ష పడ్డదన్న భ్రమలో మనం ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఆ సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత అది వీగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎవిడెన్స్ ఛార్జ్ షీట్స్ ఏదైతే ఉంటాయో పకడ్బందీలో అది కూడా సుప్రీంకోర్టు కూడా అలానే సబ్మిట్ చేస్తే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇట్లా మరి లాక్డౌన్లో తండ్రి కొడుకులు షాప్ ఓపెన్ చేస్తారనే చిన్న కారణంతో ఆ డిగ్రీ ఉపయోగించి చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు మరి? నిజంగా కేసు అన్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఏదైతే ట్రయల్ కోర్టులో వాళ్ళకు ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే ఉరిశిక్ష పడ్డదో అది అప్లికేబుల్ వాళ్ళకి యాక్చువల్లీ. అదేవిధంగా ఇలాంటివి ఒక సెన్సేషనల్ కాకుండా ఒక సామాన్యులకు జరిగిన కేసులలో కూడా ఇలాంటివి పోలీసులు లాకప్ చాలా జరిగినాయి. మన తెలంగాణలో మరియమ్మ కేసు కావచ్చు, ఇంకొన్ని కావచ్చు చాలా కేసులు జరిగినాయి. కానీ అవి వాటిలో మాత్రం వాళ్ళకు ఉరిశిక్షలు పడట్లేవు. కాబట్టి అక్కడ స్ట్రాంగ్ అవతల పార్టీ స్ట్రాంగ్ ఉండడం వల్ల అంతవరకు వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇట్లా మరి ఈ కేసులో మహిళా హెడ్ కానిస్టేబుల్ కీలకంగా సాక్ష్యం చెప్పింది. ఆమె చెప్పడం వల్ల వీళ్ళకి ఉరిశిక్ష పడింది. సో అలాంటి వ్యక్తుల గురించి ఏం చెప్తారు? మంచిది. ఇంకా సమాజంలో మంచి చెప్పేవాళ్ళు, మంచి కొరకు పోరాటం చేసేవాళ్ళు బతికే ఉన్నారన్న విషయం అయితే చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అది. అలాంటి వాళ్ళు అందరూ కూడా అన్ని కేసులలో కూడా చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే సాక్ష్యంగా అంటే పక్క తోటి పోలీసు కంప్లైంట్ చేయడం అనేది, ఉరిశిక్ష దగ్గర రావడం అనేది ఎవరు చేయని సాహసం అది. డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదుగా ఉంటారు. కానీ ఎవడైనా తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వాళ్ళని చూసినప్పుడు చెప్పడం అనేది ఒక పౌరునిగా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆమె ఆ బాధ్యతను నెరవేర్చింది. ఆమెకు నిజంగా యాడ్సప్ చెప్పాల్సిందే. అలాంటి వాళ్ళు కూడా ఇంకా అన్ని కేసులలో కూడా ముందుకొచ్చి చెప్తే ఇంకా బాగుంటుంది. సో ఈ తీర్పుని బట్టి మన తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ ఎలా వ్యవహరిస్తున్నారు మీరేం చెప్తారు? తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులు ఎట్లుంటారంటే ఏపీలో అయితే మరి ముఖ్యంగా పవర్లో ఎవరుంటే వాళ్ళ కొమ్ము గాయడం అయితే అలవాటు. పక్కన పార్టీ వాళ్ళు ఆపోజిషన్ వాడు ఎవడుంటే వాళ్ళు తీసుకొని లోపలేస్తారు ఏ పార్టీ. అట్లా కాకుండా ఇలాంటివి కూడా తమిళనాడు గవర్నమెంట్ సంబంధించి అక్కడ పోలీసు కొంచెం ఇలాంటి కులము ఇలాంటి మతము ఆ రొచ్చు ఉండదు. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఆమె ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఈరోజు నిజాయితీగా వాళ్ళ డిపార్ట్మెంట్ మీదనే ఈరోజు సాక్ష్యం చెప్పిందంటే ఆడ ఎంత నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది? ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే అంటే అప్పుడు పోలీసులు అయితే తెలంగాణ పోలీసులు ఓకే అబ్బా, కానీ ఆంధ్ర పోలీసులే గబ్బు. కులం కంపు, మతం కంపు. ఇప్పుడు మతం కంపు కూడా పట్టింది అక్కడ. ఇక్కడ కొంత బెటర్ ఏ లేదు. ఆడ కమ్మోళ్ళు కాపోళ్ళు రెడ్డోళ్ళు ఇది ఉంటుంది. ఇక్కడ లేదు కాబట్టి ఇది లేదు. అంటే రెడ్డి పోలీసులు, కమ్మ పోలీసులు, కాపు పోలీసులు ఆ కల్చర్ ఇంతవరకు తెలంగాణలో లేదు. రావద్దని కోరుకుంటున్నాను. ఫైనల్గా దీని గురించి మీరేం చెప్తారు ఒక్క మాట? అంటే నిజంగా హెడ్ కానిస్టేబుల్ లాంటి పౌరులు అనేటోళ్ళు ఈ సొసైటీలో ఉండడం చాలా చాలా అరుదు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అలాంటి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అదేవిధంగా తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ చేసిన తప్పులో కూడా అంతమంది పోలీసులకు శిక్ష పడేలా వాళ్ళు సహకరించి ఛార్జ్ షీట్లు ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే దాన్ని బట్టి ఆడ తమిళనాడు గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మన దేశంలో ఉన్న ఇతర ప్రభుత్వాలు లేకపోతే ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.